ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, మన జీవితం అనేది 3 కాలాలకి సంబంధించి ఉంటుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు. అంటే మన జీవితం ఈ 3 కాలాలతో ముడిపడి ఉంటుంది. గతంతో ముడిపడి ఉంటుంది, వర్తమానంతో, ఇంకా భవిష్యత్తుతో, 3టితో ముడిపడి ఉంటుంది. ఇంకా గతం అంటే ఎలా అంటే మన ఈ జీవితంలో గత జన్మలు అంటే మన ముందు జన్మలు. ఇంకా భవిష్యత్తు అంటే ఈ జన్మలో మన భవిష్యత్తు, ఇంకా రాబోయే జన్మల్లో మన భవిష్యత్తు. అంటే గతం అంటే ఈ జన్మకి సంబంధించింది, ఇంకా గత జన్మలకు సంబంధించింది. భవిష్యత్తు అంటే ఈ జన్మకి సంబంధించింది, ఇంకా భవిష్య జన్మలకు సంబంధించింది. కానీ వర్తమానం అయితే ఒకటే ఉంటుంది. వర్తమానం అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో అదే వర్తమానం. అందుకే మనం ఈ గతాన్ని అర్థం చేసుకోవాలి, వర్తమానాన్ని అర్థం చేసుకోవాలి, భవిష్యత్తుని అర్థం చేసుకోవాలి. 3 కాలాల జ్ఞానం మన దగ్గర ఉండాలి. పూర్వకాలంలో ఏం చెప్తారంటే ఋషులు, మునులు వాళ్ళు త్రికాలదర్శులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. గతం తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది. వాళ్ళు దివ్య దృష్టితో చూసి చెప్తారు, ఇలా జరగబోతుంది, ఇలా జరిగింది అని చెప్తారు. కానీ మనం కూడా మన 3 కాలాల్ని అర్థం చేసుకోవాలి. మనం కూడా త్రికాలదర్శిగా అవ్వాలి. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు. ఇప్పుడు చూడండి, ఒక సీరియల్ ఉందనుకోండి. సీరియల్ 1-2 ఎపిసోడ్ కదా, ఎన్నో ఎపిసోడ్ నుంచి సాగుతుంది కదా. ఆ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఫస్ట్ నుంచి ఏం జరిగిందో తెలియదు. లాస్ట్ ఎపిసోడ్లో విలన్ ఎవరో తెలియదు, హీరో ఎవరో తెలియదు, ఎవరు మంచి వాళ్ళో తెలియదు, ఎవరు చెడ్డ వాళ్ళో తెలియదు. ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళు విలను, వీళ్ళు హీరో, ఇది రైటే జరుగుతుంది, ఆయనకి శిక్ష పడాల్సిందే, ఈయనకి మంచి జరగాల్సిందే అనుకుంటారు. లాస్ట్ ఎపిసోడ్ చూసిన వాడు ఏమనుకుంటాడు, అయ్యో ఇలా విలన్ ఏంటి అందరూ కొడుతున్నారు, అయ్యో ఇలా జరుగుతుందంటే, అయ్యో ఒక్కడిని ఇంతమంది బాధ పెడుతున్నారేంటి అనుకుంటారు. అలాగే మనది కూడా అంటే ఎపిసోడ్ అంటే మనం ఆత్మ ఈ దేహం అనే వస్త్రాన్ని ధరించి ఈ భూమి అనే స్టేజ్ పైన ఎన్నో జన్మలు పాత్ర అభినయించింది. అంటే ఎపిసోడ్స్, ఎన్నో జన్మలు పాత్ర అభినయిస్తూ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఉన్నాం. అంటే మన ముందు జన్మల ఐడియా లేదు. ముందు జన్మలో మనం ఎలా పాత్ర అభినయించాం, ఎవరితో ఎలా ఉన్నాం, ఏ సంబంధంలో ఉన్నాం, ఎవరికి సుఖాన్ని ఇచ్చాం, ఎవరికి దుఃఖాన్ని ఇచ్చాం, ఎవరిని బాధ పెట్టాం, ఈ విషయాలు ఏవి మనకి కనెక్టెడ్ కాదు, మర్చిపోయాం. ఈ ఎపిసోడ్లో ఉన్నాం. సో మనకి ఈ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుంది, చిక్కుముళ్ళ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అదే వర్తమానాన్ని చూసుకున్న వాడికి ఆ వర్తమానం ఎలా అంటే చిక్కుముళ్ళ అనిపిస్తుంది. ఈ సమస్య ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, నాతోనే ఎలా జరుగుతుంది, ఈ సంబంధాలు ఎందుకున్నాయి, ఈ పరిస్థితులు ఎందుకున్నాయి, అన్నీ ఎలా ఉంటుంది. వర్తమానం చూసిన వాడికి ఎలా అనిపిస్తుంది, చిక్కుముళ్ళ అనిపిస్తాయి. అందుకే మనం గతాన్ని అర్థం చేసుకోవాలి, భవిష్యత్తుని అర్థం చేసుకోవాలి, వర్తమానాన్ని అర్థం చేసుకోవాలి. ఈ 3 కాలాలు మన బుద్ధిలో ఉంటే మన జీవన యాత్ర ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ 3టికి లింక్ అయి మన జీవితం అనేది నడుస్తుంది. చూడండి, ఒక రోడ్ బాగుంది అనుకోండి, జర్నీ చేయడం ఎలా ఉంటుంది, చాలా ఈజీగా జర్నీ చేయొచ్చు. రోడ్ బాగుంటే మనకి ఎంత జర్నీ చేసినా అలసట అనిపించదు, గమ్యానికి చేరుకోవడం కూడా చాలా బాగుంటుంది. అలానే మన గతం, పాస్ట్ అంటే మన గతంలో ఎలా ఉన్నా కానీ వర్తమానాన్ని సరి చేసుకోవాలి. వర్తమానాన్ని సరి చేసుకుంటే, వర్తమానాన్ని ఎవరైతే సరి చేసుకుంటారో, వర్తమానం అనే మన జీవిత యాత్రని క్లియర్గా ఉంచుకుంటే ఫ్యూచర్ చేరుకోవడం చాలా బాగుంటుంది. అంటే ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుంది, వర్తమానం ఏది ఉంటే ఫ్యూచర్ అదే ఉంటుంది కదా. అందుకే మామూలుగా చాలామంది ఏం చెప్తారంటే, ఏం చేస్తున్నా భగవంతుడు చూస్తున్నాడు అంటారు. మంచి చెడు ఆయనకు తెలుస్తుంది, ఏ కర్మ చేసినా, మనం మంచి చేసినా చెడు చేసినా అన్నీ ఆయనకు తెలుసు, భగవంతుడు చూస్తున్నాడు అంటారు. మరి భగవంతుడు చూస్తున్నాడా, ఇంకేం చూస్తున్నారు అంటే మనం మంచి చెడు, మనం ఏ కర్మ చేసినా, మంచి కర్మ చేసినా చెడు కర్మ చేసినా భగవంతుడు చూస్తున్నాడు. మన భవిష్యత్తు చూస్తుంది, మన భవిష్యత్తు కూడా చూస్తుంది కదా. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ మిషనరీ. ఎవరు ఏది చేసుకుంటే, ఎలా చేసుకుంటే, వర్తమానంలో ఏ విత్తనం వేస్తే అదే ఫ్రూట్ మళ్ళీ భవిష్యత్తులో తీసుకుంటారు. అంటే మనకి ఈ ధ్యాస ఉండాలి. మనం ఏం చేస్తున్నామో భగవంతుడు చూస్తున్నాడు, దాంతోపాటు మన భవిష్యత్తు కూడా చూస్తుంది. ఎప్పుడైతే మన భవిష్యత్తు చూస్తుంది అన్న భావన మనకు ఉంటే, అంటే నేను వర్తమానం ఏం చేసుకుంటున్నానో అదే భవిష్యత్తులో పొందుతాను అనే ఆలోచన ఉంటే అప్పుడు మన కర్మల పైన మనకి శ్రద్ధ ఉంటుంది, ధ్యాస ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి, కొంతమంది
స్థలం కొనుక్కుని ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకుంటారు. కొంతమందికి ఏంటి ఇప్పుడు స్థలం కొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించి దగ్గరుండి మెటీరియల్ తెచ్చి అంతా ఓపిక ఉండక ఏం చేస్తారంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే బిల్డర్కి చెప్తారు మాకు ఇలా కావాలి, ఈ రూమ్ ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయించుకుంటారు. అండర్ కన్స్ట్రక్షన్ అని పెడతారు అనమాట. అయితే వాళ్ళకి నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయించుకుంటారు. అలానే వర్తమానంలో మన ఫ్యూచర్, ఇప్పుడు మన భవిష్యత్తు యొక్క కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది? వర్తమానంలో జరుగుతుంది. వర్తమానంలో మనకి నచ్చినట్టు ఇప్పుడు చూడండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది మనం తీసుకుంటే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఫిక్స్ చేశారు, ఎక్కడ బెడ్రూమ్ అది వాళ్ళు ఫిక్స్ చేశారు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్లేస్ని మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి చేసే వాళ్ళకి మనం చెప్పచ్చు మాకు ఇక్కడ ఈ రూమ్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అది ఉండాలి చెప్పచ్చు. అంటే ఎలా కావాలంటే ఆ మార్పులు చేసుకోవచ్చు. అలాగే వర్తమానంలో మనం ఏం చేయగలుగుతాం? వర్తమానంలో మన భవిష్యత్తుని మనం తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు, మనకి ఇష్టం ఉన్నట్టు తయారు చేసుకునే శక్తి ఎక్కడుంది? వర్తమానానికి ఉంది. వర్తమానంలో ఏం చేస్తాం? మనం భవిష్యత్తుని ఎలా అంటే అలా మనకి నచ్చినట్టు మనం తయారు చేసుకోవచ్చు. అంటే భవిష్యత్తు, ఫ్యూచర్ వర్తమానంలో అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు అది జరుగుతున్నప్పుడు మనం ఎలాంటి మార్పులు చేర్పులన్నా చేసుకోవచ్చు. అందుకే వర్తమానంతో పాటు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? భవిష్యత్తును కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూడండి, మనము ఎవరైనా బండి నడిపిస్తున్నారనుకోండి, బండి నడిపిస్తూ పరధ్యానంగా ఉంటే ఏమవుతుంది? యాక్సిడెంట్లు అవుతాయి కదా. అలానే మనం కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మనిషి వర్తమానంలో కంటే ఎక్కడ గతంలో భవిష్యత్తులో ఉంటాడు. అంటే బాధ, భయం, ఇలా జరిగింది, ఇలా జరగాల్సింది కదా, ఇలా అవ్వాల్సింది కదా, ఇలా జరగకుండా ఉంటే బాగుండును కదా, అలా బాధలో ఉంటాడు. లేదంటే ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఏం జరుగుతుందో అని భయంలో ఉంటాడు. ఈ బాధ, భయంలో ఉంటే వర్తమానంలో మన జీవిత యాత్ర ఎలా ఉంటుంది? యాక్సిడెంట్లు అంటే సమస్యలు, పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. అందుకే మన జీవన యాత్రలో ఎప్పుడు మనం పరధ్యానంగా ఉండద్దు అంటే ఏంటి? పాస్ట్ అయిపోయింది, ఏం చేయలేం. చూడండి, ఎప్పుడో మన జీవితంలో ఒకసారి ఏదైనా దుర్ఘటన జరిగి ఉండొచ్చు, ఏదైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, మనం ఆపరేషన్ చేయించుకుంటాం, అన్నీ సరి అయిపోతాయి, ఓకే అయిపోతాం. ఎప్పుడన్నా గతంలో ఏదైనా లాస్ అయి ఉండొచ్చు, ఏదైనా నష్టం జరిగి ఉండొచ్చు, ఆ నష్టం అన్నీ సరి అయిపోతాయి, అంతా బాగైపోతాం. కానీ మన మనసు అక్కడ ఆగిపోతుంది. మాటికే పెయిన్, ఇలా జరిగింది. ఆ పెయిన్ అనేది గతం నుంచి వర్తమానంలోకి మనతో పాటు ట్రావెల్ అవుతూ వస్తుంది. మనం అదే పెయిన్లో ఉంటాం. అదే పెయిన్లో ఉండడం వల్ల వర్తమానం అనేది మన చేయి నుంచి జారుకుంటుంది. వర్తమానం ఒకటే మన చేతుల్లో ఉంటుంది. గతం మన చేతుల్లో లేదు, భవిష్యత్తు మన చేతుల్లో లేదు. అందుకే మన జీవన యాత్ర ఎలా సాఫీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హైవేలో ఉండాలి. ఇప్పుడు హైవేలో నడిపించిన దానికి, సందులు గొంతుల్లో బండి నడిపించిన దానికి చాలా తేడా ఉంటుంది కదా, ఉండదా? ఆ సందుల్లో గొంతులు నడిపిస్తే చాలా విసుగు అనిపిస్తుంది. అదే హైవేలో అంటే స్ట్రైట్గా వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోతాం. అలాగే మనం కూడా వర్తమానం అనే హైవేలో ఉండాలి. వర్తమానంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి. గతం ఎలా అన్నా ఉండొచ్చు, సరే గతంలో రోడ్డు సరిగా లేకపోవచ్చు, కానీ వర్తమానంలో దాన్ని సరి చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది కదా. మన చేతుల్లో ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుంటే వాళ్ళకి బుద్ధి పని చేయట్లేదు అనాలి, ఇంకేమనాలి? మూర్ఖులు అనాలి. అందుకే మ్యాక్సిమం ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అనుకోండి, ఈ రోజుల్లో ఏమైంది? రూట్ మ్యాప్ గూగుల్లో రూట్ మ్యాప్ పెట్టుకుంటారు. రూట్ మ్యాప్ పెట్టుకుని మనం చూసుకుంటారు, మేము కరెక్ట్ రూట్లో వెళ్తున్నామా, ఇది రైటా, రాంగా. ఒకవేళ మ్యాప్లో రూట్ రాంగ్ అని తెలిస్తే మళ్ళీ వాళ్ళ బండి డైరెక్షన్ చేంజ్ చేసుకుని రైట్ రూట్లో వెళ్తారు కదా. ఒకవేళ ఎవరైనా వెళ్తున్నా కానీ మనం చూడొచ్చు, వాళ్ళు రాంగ్ రూట్ తీసుకెళ్తున్నారా, రైట్ రూట్ తీసుకెళ్తున్నారా అని మ్యాప్లో చూసుకుని వాళ్ళని మరి సరి చేయొచ్చు, ఇలా కాదు ఈ రూట్లో తీసుకెళ్ళండి అని చెప్పచ్చు. అలాగే మనం కూడా మన మనసు అనే మ్యాప్లో చూసుకోవాలి, మనం ఏ రూట్లో వెళ్తున్నాం, వర్తమానం అనే హైవేలో వెళ్తున్నామా, లేదు గతము, భవిష్యత్తు. అంటే మనం రూట్ తప్పుతుంది, సందులు గొంతుల్లో వెళ్ళిపోతున్నాం. ఇలా జరిగింది, ఎలా అవుతుందో క్వశ్చన్ మార్క్లో అన్నా వెళ్ళిపోతున్నాం, ఇలా జరిగింది, ఇలా అయిందని బాధల్లోనా వెళ్ళిపోతున్నాం. అప్పుడేమవుతుంది? మన బండి స్ట్రైట్గా కాకుండా ఇలా సందుల్లో గుందుల్లో వెళ్తే మనకి జీవితంలో సుఖం, శాంతి. మన గమ్యం ఏంటి? జీవితంలో మనం ఎలా ఉండాలి? సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి కదా. ఆ గమ్యాన్ని ఎప్పుడూ చేరుకోలేం. అందుకే మన మనసు అనే మ్యాప్లో ఏం చూసుకోవాలి? మనం ఎక్కడున్నాము,
గతంలో ఉన్నామా, వర్తమానంలో ఉన్నామా, భవిష్యత్తులో ఉన్నామా? ఈ మ్యాప్లో మళ్ళీ మనం చూసుకుని సరి చేసుకుంటూ ఉండాలి. మరి ఈ మనసు అనే మ్యాప్లో చూసుకోవాలి అంటే ఎలా చూసుకోగలుగుతాం మనం? ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మన ఆత్మ ఈ దేహం అనే డ్రెస్ వేసుకొని మనం జన్మ నుంచి పాత్ర అభినయిస్తున్నాం. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఉన్నాం. ఇంతకు ముందు జన్మల్లో మనం ఎలా మంచి చెడు, ఎవరితో ఏ కర్మలు, అకౌంట్లు, బంధాలు, బంధనాలు ఉన్నాయి తెలియవు. అవి వర్తమానంలో మనం క్లియర్ చేసుకోవాలి. ఆ వర్తమానంలో ఆ సమస్యల్ని, ఆ పరిస్థితుల్ని, ఆ వ్యక్తుల్ని మనం ఫేస్ చేసి భవిష్యత్తుని తయారు చేసుకోవాలి అన్న జ్ఞానం ఎలా తెలుస్తుంది మనకి? ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తెలుస్తుంది. ఒకవేళ మనకి ఈ జ్ఞానం లేదు అనుకోండి, వర్తమానం ఒకటే కనపడుతుంది. అంటే వన్ పార్ట్ కనపడుతుంది. వర్తమానం ఒకటే కనపడితే ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. ఇలా ఎందుకు, అలా ఎందుకు, ఇలా ఉండాలి కదా, ఇలా చెయ్యాలి కదా, మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అలా ఆలోచనలు రాకుండా ఉండాలి, దేన్నైనా పాజిటివ్గా స్వీకరించాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే వ్యక్తి ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా మనం వాటిని దాటుతూ ఎలా వెళ్ళాలి. చూడండి, మనం గతంలో చేసి ఉండొచ్చు, ఏదైనా మనతో ఏదైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు, ప్లస్ మైనస్ ఏదైనా అవ్వచ్చు. వర్తమానంలో అవి మన ముందుకు వస్తాయి. సమస్యల రూపంలో, పరిస్థితుల రూపంలో, వ్యక్తుల రూపంలో మన ముందుకు వస్తాయి. వచ్చినప్పుడు ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, అంటే ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చింది లాస్ట్ జన్మ రుణం తీర్చుకోవాలి, రుణాన్ని పెంచుకోవద్దు. బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చేయాలి? మనం క్లియర్ చేసుకోవాలి. కానీ మనకి జ్ఞానం అనేది లేదనుకోండి, గతంలో జరిగింది వర్తమానంలో మన ముందుకు వచ్చింది, మనం ఆ అకౌంట్ని, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి బదులు ఇలా జరిగింది, అలా జరిగింది, వీళ్ళ వల్ల అయింది, వాళ్ళ వల్ల అయింది అంటే భగవంతుని దోషిగా చేయొచ్చు, వ్యక్తుల్ని దోషిగా చేయొచ్చు, పరిస్థితుల్ని దోషిగా, ఇలా అందరినీ బ్లేమ్ చేస్తూ, అందరినీ నిందిస్తూ ఏమవుతున్నాం? మనకు వచ్చిన రుణాన్ని క్లియర్ చేసుకోవడానికి బదులు ఇంకా భవిష్యత్తు కోసం దాన్ని మనతో పాటు మోసుకెళ్తున్నాం. అంటే వర్తమానంలో వచ్చింది క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోకుండా ఏం చేస్తున్నాం? మనం భవిష్యత్తుకి మళ్ళీ మోసుకెళ్తున్నాం. మనతో పాటు భవిష్యత్తుకి మోసుకెళ్తే మళ్ళీ మన పరిస్థితి ఏముంటుంది? అదే ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానంతో ఏం చేయాలి? భగవంతుడు చెప్తున్నాడు, మనం ఆత్మ జన్మజన్మల పాత్ర అభినయించాం, పాత్రలో మంచి చెడు, రుణాలు, బంధాలు ఏర్పడ్డాయి. ఆ రుణాలు, బంధాలు ఇప్పుడు మనం క్లియర్ చేసుకొని మన భవిష్యత్తుని తయారు చేసుకోవాలి అని పరమాత్మ వచ్చి మనకు చెప్తున్నాడు. ఈ జ్ఞానాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు త్రికాలదర్శి, అంటే 3 కాలాలని బుద్ధిలో పెట్టుకుంటారు. ఈ 3 కాలాలు ఎవరికైతే బుద్ధిలో ఉంటాయో వాళ్ళకి ఏదైనా అంటే ఇంకా అకౌంట్ పెంచుకోరన్నమాట. వచ్చిన రుణాన్ని తీర్చుకుని పుణ్య ఖాతా తయారు చేసుకుంటారు. ఈ 3 కాలాలు మన బుద్ధిలో లేదనుకోండి, ఇంకా ఖాతా అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. అందుకే 3 కాలాలు, త్రికాలదర్శి అంటే 3 కాలాలు బుద్ధిలో ఉండాలి. గతం అంటే మనం చేసింది మన దగ్గరకు వచ్చింది, మన వల్ల జరిగిందే మనం తీర్చుకోవాలి. ఇది అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మనం దీన్ని క్లియర్ చేసుకోవాలి. అంటే మనం చేసింది నా వల్ల అయిందంటే నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆడుతూ పడ్డా కానీ లేచి దులుపుకొని మళ్ళీ ఆటల్లో పడిపోతారు. అదే ఎవరైనా ఇలా అనడం వల్ల పడినా, ఎవరైనా చూసినా గట్టిగా ఏడుస్తారు. అంటే వాళ్ళ వల్ల అంటే యాక్సెప్ట్ చేయగలుగుతారు. వేరే వాళ్ళ వల్ల వచ్చింది అంటే మన మనసు పదే ఆలోచించి బాధపడుతూ అలా వర్తమానం వేస్ట్గా వెళ్ళిపోతుంది. అందుకే మనకి జ్ఞానం ఏం చెప్తుంది? జన్మజన్మలు ఏది మన ముందుకి కారణం లేకుండా రాదు. ఏదో కారణం ఉంటేనే ఆ వ్యక్తి, ఆ పరిస్థితి మన ముందుకు వచ్చింది. అది మన ముందుకు వచ్చిందంటే మనం చేసింది మన ముందుకు వచ్చింది, మనమే దాటి మన భవిష్యత్తుని తయారు చేసుకోవాలి అనే ఆ జ్ఞానం. అంటే మనకి ఆ విషయం చిన్న విషయమే, కానీ అది బుద్ధిలో ఉంటే ఏమవుతుందంటే ఆ ఇచ్చినప్పుడు మనకి భవిష్యత్తు కూడా కనిపిస్తుంది. వర్తమానంలో నా రుణం తీర్చుకుంటే భవిష్యత్తు నా తయారవుతుంది కదా, నా లైఫ్ నేనే తయారు చేసుకుంటున్నాను కదా, నా కోసం నేనే చేసుకుంటున్నాను కదా. ఆ భావన ఏం చేస్తుందంటే మనల్ని వర్తమానంలో ఏం చేయాలో అది చేయగలుగుతాం. ఇంకా వర్తమానంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకేం నేర్పిస్తుందంటే వర్తమానంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళకూడదు. ఎందుకంటే ఏది చేసినా, ఏ దారిలో వెళ్ళినా అది మన భవిష్యత్తే తయారవుతుంది. మళ్ళీ అది గతం నుంచి వర్తమానంలో వచ్చింది, వర్తమానం నుంచి భవిష్యత్తుకు వెళ్తుంది. అందుకే గతంలో మంచి చెడు వర్తమానంలో మనం సెట్ చేసుకోవాలి. ఫ్యూచర్ మన రూట్ అందంగా తయారు చేసుకోవాలి. మన జీవితాన్ని మనం అందంగా మలుచుకోవాలి. అందంగా మార్చుకోవాలంటే అది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో ఉంది. మనం చేసుకోగలిగింది మనం చేసుకోవాలి.
మనం చేసుకోగలిగింది మనం చేసుకోవచ్చు కదా. దానికోసం ఏం చేయాలంటే మనం పరమాత్మ స్మృతి, భగవంతుని కూడా గుర్తు చేయాలి. భగవంతుని మన వెంట ఉంచుకోవాలి. ఆయన్ని మన వెంట ఉంచుకుని ఆయనతో మన బుద్ధిని కనెక్ట్ చేసుకోగలిగితేనే, ఇప్పుడు చూడండి చెప్పడం అందరూ చెప్తారు, ఏదొచ్చినా మనం చేస్తున్న కర్మలే మన ముందుకు వస్తాయి, దాన్ని దాటాలి అనే ఈ విషయం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పాయింట్ మనకు గుర్తు రావాలి కదా. సమయం వచ్చినప్పుడు ఆ పాయింట్ మనకు గుర్తొస్తే, ఆ పాయింట్ మన బుద్ధిలో ఉంటేనే మనం దాన్ని వాడుకోగలుగుతాం. పాయింట్ ద్వారా మన వర్తమానంలో ఆ పరిస్థితిని స్వీకరించి దాటి ఫ్యూచర్ని తయారు చేసుకోగలుగుతాం. మరి సమయానికి విషయాలు ఉన్నాయి, జ్ఞానం అందరి బుద్ధిలోనే ఉంటుంది. జ్ఞానాన్ని సమయానికి వాడుకోకపోతే ఆ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుందా? అస్త్రశస్త్రాలు ఉంటాయి, శత్రువు మన ముందుకు వచ్చినప్పుడు ఆ బాణాన్ని, అస్త్రాన్ని, శస్త్రాన్ని వాడకపోతే అవన్నీ ఉన్నాయి కానీ ఉన్నాయి, దేనికి పనికిరావు కదా. అలాగే మన దగ్గర కూడా జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల అప్పుడేమవుతుంది, నా పాయింట్ ఏదొచ్చినా ఇది చేసింది మనం చేసిందే మన ముందుకు వచ్చింది, మనమే దాటాలి. ఆ పాయింట్ మన బుద్ధిలో వచ్చింది అనుకోండి, ఆ పాయింట్తో మన బుద్ధి శక్తిశాలి అవుతుంది, అన్నెసరీ విషయాల్లో వెళ్ళదు, వర్తమానంలో ఉంటుంది. అందుకే మనం ఎక్కువ ఎంత వీలైతే అంత మన మనసు అనే మ్యాప్లో చూసుకోవాలి, మన వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో ఉంటేనే మన ఫ్యూచర్ సరి అవుతుంది. మనం అటు ఇటు సైడ్ రూట్లు తీసుకుంటే సరికాదు. ఇంకా చూడండి, ఈ రోజుల్లో సీసీ కెమెరాలు వచ్చాయి. అంటే సీసీ కెమెరాలతో ఏం చేస్తారు, మనిషి ఈ ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న కెమెరా ఆన్ చేస్తే ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుందో చూడొచ్చు, ఆఫీస్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. మరి ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుని 5 floors బిల్డింగ్లో బిజినెస్ ఉందనుకోండి, 5 floors కస్టమర్స్ ఎవరు వచ్చారు, పని వాళ్ళు ఎలా ఉన్నారు, అన్ని కెమెరాలో చూసుకోవచ్చు కదా. అలాగే మనిషి కూడా త్రికాలదర్శి అనే సీట్లో కూర్చుంటే మనం కూడా ఇప్పుడు చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి 5th floorలో ఏం జరుగుతుందో చూడొచ్చు. అలాగే మనం వర్తమానంలో ఉండి మన పాస్ట్ని అర్థం చేసుకోవచ్చు, మనం ఫ్యూచర్ని చూడగలుగుతాం, పాస్ట్ని చూడగలుగుతాం, ఫ్యూచర్ని చూడగలుగుతాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండి 5th floorలో ఏం జరుగుతుందో చూసి ఒకవేళ ఏదైనా తేడా జరుగుతుంది కంట్రోల్ చేయగలుగుతారు, సెట్ చేయగలుగుతారు. అలాగే మనల్ని కూడా మనం సరి చేసుకోగలుగుతాం, మనల్ని కూడా మనం మార్చుకోగలుగుతాం. ఇంకా చూడండి, మనం ఏదైనా కర్మలు చేస్తాం, మంచి కర్మలు చేయొచ్చు, శ్రేష్ఠ కర్మలు చేయొచ్చు. ఆ శ్రేష్ఠ కర్మ అంటే ఎలాంటి కర్మకి అలాంటి ఫలితం లభిస్తుంది. అంటే వర్తమానంలో ఇప్పుడు చూడండి, కొంతమంది సంపాదిస్తారు, వెంటనే తినేస్తారు. సంపాదించి వెంటనే తినేసి ఏమీ జమ చేసుకోకపోతే మనతో పాటు ఏమీ తీసుకెళ్ళాం కదా. సంపాదించుకోవాలి, తినాలి, ఇంకా జమ కూడా చేసుకోవాలి. అలాగే కొన్ని వర్తమానంలో మన కర్మలు ఎలా ఉంటాయంటే, మనం కర్మ చేస్తాం, కర్మకి తగ్గ ఫలితాన్ని ఆశిస్తాం. ఫలితాన్ని ఆశిస్తే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఎవరైనా గుడి కట్టించారు, ఆ గుడి ముందు, ఆ గుడి పైన వాళ్ళ పేరు ఉంటుంది, గుడి ముందు వాళ్ళ స్టాచ్యూ పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళకి కావాల్సిన పేరు అక్కడ దొరికింది, అంటే చేశారు కర్మ, దానికి తగ్గ ఫలితాన్ని తినేశారు, ఇంకా వెంట తీసుకెళ్ళడానికి ఏముండదు. ఇప్పుడు చూడండి, చెట్టు వేసిన తర్వాత మనం విత్తనం నాటితే వృక్షం వస్తుంది, పండ్లు వస్తాయి. మనం పండు తినేసామనుకోండి, అక్కడికే ఆ ఫలితం ఎండ్ అయిపోతుంది. దానికి ఏం చేయాలి, మనం ఆ పండు తినకుండా, ఆ పండు తిన్న తర్వాత విత్తనాన్ని మళ్ళీ భూమిలో నాటితే ఏమవుతుంది, ఇంకా అది ఇంకో వృక్షమే, ఇంకో ఎన్నో పళ్ళు ఇస్తుంది, అంటే ఇంకా ఫ్యూచర్ తయారవుతుంది. అలాగే మనం శ్రేష్ఠ కర్మలు చేయాలి. శ్రేష్ఠ కర్మలు చేస్తూ కూడా వర్తమానంలో మనం ఏం కర్మ చేస్తున్నాము, ఎలాంటి కర్మ చేస్తున్నాము, మరి పుణ్యకర్మ చేస్తే, మంచి కర్మ చేస్తే శ్రేష్ఠ కర్మ, దానికి తగ్గ ఆలోచన కూడా ఉండాలి. ఇప్పుడు చేసాము, ఇప్పుడు పేరు ఊరు సంపాదించుకున్నాము, అయిపోయింది, తినేసాం, ఇంకా భవిష్యత్తుకి మనతో పాటు ఏం రాదు. మరి భవిష్యత్తుకి మనతో పాటు రావాలి అంటే మళ్ళీ మనం ఆ పండు తిన్న తర్వాత ఆ విత్తనాన్ని భూమిలో నాటితే మళ్ళీ అది చెట్టే ఇంకా పళ్ళు ఇస్తుంది. అలాగే మనం కూడా శ్రేష్ఠ కర్మ చేయాలి. కర్మతో పాటు మళ్ళీ మన భవిష్యత్తు కోసం కూడా మనం తయారు చేసుకోవాలి. అంటే ఏది చేసామో అది ఇక్కడే కోరుకోవద్దు. నేను ఇప్పుడు చేశాను కదా, నాకు ఇది ఉండాలి, నేను ఇలా చేశాను కదా, నాకు ఇది రావాలి, నేను వాళ్ళకి చేశాను కదా, వాళ్ళు మళ్ళీ నాకు చెయ్యాలి, ఇలా మనం కోరుకుంటున్నాం అనుకోండి, మనం ఇక్కడ కర్మ చేసాం, అది మనకు రిటర్న్ అయిపోయింది, మనం వర్తమానంలో తినేసాం, ఇంకా భవిష్యత్తు మనం తీసుకెళ్ళడానికి మనతో పాటు ఏమీ రాదు. అందుకని మనం చెయ్యాలి కర్మలు, మంచి కర్మలు చేయాలి. కర్మ చేయాలి కానీ దాని ఫలితాన్ని
ఆశించొద్దు. ఇలా చేశాం కాబట్టి ఇలా జరగాలి, ఇలా జరిగింది కాబట్టి ఇలా అవ్వాలి, ఇలా కోరుకోవద్దు. అలా కోరుకోకుండా నిస్వార్థంగా మనం వర్తమానంలో కర్మ చేస్తే అప్పుడు భవిష్యత్తు మంది తయారవుతుంది. అంటే ఫ్యూచర్ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? ఫ్యూచర్ నిర్మాణం ఇక్కడే జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్ ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఎంత కష్టమైనా వాళ్ళని ఫారెన్ పంపిస్తారు. వాళ్ళని వదిలి ఉండలేకపోయినా కానీ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని వాళ్ళని ఫారెన్ పంపించి చదివిస్తారు, కష్టపడతారు, ఎన్నో చేస్తారు, ఫ్యూచర్ సెట్ అవ్వాలి. అలాగే మనం కూడా మన ఫ్యూచర్ అంటే ఈ జన్మలో ఫ్యూచర్, రాబోయే జన్మలు కూడా ఏమంటారు, ఫ్యూచరే కదా. మరి ఆ ఫ్యూచర్ కూడా బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న చెడు బలహీనతల్ని, అవగుణాల్ని, కామ క్రోధ లోభ మోహ అహంకారాల్ని వీటన్నిటినీ వదిలిపెట్టి మన ఆత్మాన్ని స్మృతిలో ఉండి కర్మ చేయాలి. దీనికోసం సాధన చేయాలి. మనలో ఉన్న ఈ చెడుని వర్తమానంలో వదిలిపెడితేనే ఫ్యూచర్ భవిష్యత్తు మంది అందంగా తయారవుతుంది. ఈ జన్మలోని మనం సుఖంగా ఉండగలుగుతాం, రాబోయే జన్మల్లో కూడా సుఖంగా ఉండగలుగుతాం. ఇప్పుడు చేస్తారు కదా, దాన పుణ్యాలు చేస్తారు. ఏం చేస్తారంటే ఇంకో జన్మలో బాగుండాలి, మా ఫ్యూచర్ బాగుండాలి, ఇంకో మంచి జన్మ దొరకాలి అని ఆలోచించి చేస్తారు కదా. అలానే మన ఫ్యూచర్ బాగుండాలి అంటే ఇప్పుడు వర్తమానంలో ఈ కలియుగ అంతిమ సమయంలో మనల్ని మనం అర్థం చేసుకుని భగవంతుడితో మన బుద్ధిని జోడించి మనలో ఉన్న అవగుణాల్ని, బలహీనతల్ని, పంచ వికారాల్ని జయించి మనం శ్రేష్ఠ కర్మ చేయగలిగితే వర్తమానం సంతోషంగా ఉంటుంది, ఇంకా భవిష్యత్తు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ 3 కాలాలతో లింక్ అయింది మన లైఫ్. అంటే గతం మంచి చెడు ఏది మన ముందుకు వచ్చినా వర్తమానంలో అది మనం చేసిందే మన ముందుకు వచ్చిందని స్వీకరించి మనం ఫ్యూచర్ని తయారు చేసుకోవాలి. మనం ఎంత వీలైతే అంత వర్తమానంలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎంత మనం వర్తమానంలో ఉంటామో, వర్తమానం ప్రజెంట్ అనేది మన చేతుల్లో ఉంది. ప్రజెంట్ అంటే భగవంతుడు ఇచ్చిన బహుమతి మనకి. ప్రజెంటేషన్ ఆ భగవంతుడు ఇచ్చిన బహుమతిని ఎవరైతే వాళ్ళ చేతుల్లో తీసుకుని ప్రజెంట్ని ఎవరైతే బాగు చేసుకుంటారో ఫ్యూచర్ ఆటోమేటిక్గా బాగవుతుంది. ఇంకా ఏ కర్మ చేసినా, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా మన బుద్ధి భగవంతుడితో ఉంటే మనం నడుస్తూ తిరుగుతూ ఏం చేస్తున్నా కానీ మనం ఆయనతో ఏదో ఒక సంబంధం, తల్లిలా, తండ్రిలా, టీచర్లా, గురువులా ఏదో ఒక సంబంధంలో ఏదో విధంగా మనం ఆయన ఎంత గుర్తు చేస్తుంటామో అప్పుడు గత జన్మల పాపాలు క్లియర్ అవుతాయి, వర్తమానం బాగుంటుంది, భవిష్యత్తు కూడా అంటే అనేక జన్మలకి ప్రాప్తి కూడా తయారవుతుంది. అంటే 3 కాలాలకి లాభం జరగాలంటే ఒకటే ఒక మార్గం. ఏంటది? మనం భగవంతుని గుర్తు చేయడం. ఎంత మనం ఆయన్ని గుర్తు చేస్తామో, ఎంత మన బుద్ధి సర్వశక్తివంతుడైన భగవంతుడితో అంటే కూర్చున్నప్పుడే కాదు, కర్మ చేస్తూ కూడా బుద్ధి ఆయనతో ఉంటే అప్పుడు మన జన్మల పాపాలని క్లియర్ చేసుకుని వర్తమానాన్ని సరి చేసుకుని భవిష్యత్తుని తయారు చేసుకోగలుగుతాం. సో ఈ 3 కాలాల్ని సరి చేసుకోవాలంటే మనం మన బుద్ధి ఎలా ఉండాలి? త్రికాలదర్శి. ఏదన్నా సమస్య, ఏదన్నా పరిస్థితి మన ముందుకు వస్తే కేవలం వర్తమానాన్ని చూడొద్దు, గతాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి, భవిష్యత్తుని బుద్ధిలో ఉంచుకోవాలి. గతం బుద్ధిలో ఉంటే భవిష్యత్తు కూడా మన బుద్ధిలో ఉంటే మనం కర్మ ఎలా చేస్తున్నాము, ఎలా స్పందిస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము దానిపైన మనకు అటెన్షన్ ఉంటుంది. మన భవిష్యత్తు బాగుండాలి అంటే, వర్తమానం బాగుండాలి అంటే, గతంలో చేసుకున్న మన వికర్మల్ని జయించాలంటే ఏ కర్మ చేసినా ఎక్కడున్నా 3 కాలాల్ని బుద్ధిలో ఉంచుకోవాలనే విషయం మర్చిపోదు. ఇప్పుడు మనం 3 కాలాల గురించి తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.